లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించారు. కేకేతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, అలాగే తనకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉందని అన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న తాను మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్లాలనుకుంటున్నట్టుగా చెప్పారు కేకే. 10 ఏళ్ల తర్వాత కేకే సొంత గూటికి తిరిగి వస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ను వీడిపోవాలని కడియం ఫ్యామిలీ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ విషయం ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆయన కుమార్తె కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరిపోబోతున్నారు. ఇప్పటికే కావ్యను వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. నిన్న అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి కావ్య ప్రకటించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారు కావ్య. ఇప్పటికే కడియం శ్రీహరితో సంప్రదింపులు పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. అటు వరంగల్ నుంచి సీటు ఆశించిన నేతలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి భేటీ అయ్యారు. స్థానిక నేతలకు నచ్చజెప్పారు. జాయినింగ్ కు ముందే కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతూ ఉన్నాయి. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వీడుతున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఎంపీ కేకే కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించారు. కేకేతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, అలాగే తనకు కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉందని అన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న తాను మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్టుగా చెప్పారు కేకే. 10 ఏళ్ల తర్వాత కేకే సొంత గూటికి తిరిగి వస్తున్నారు. ఇక మరొక వైపు బీఆర్ఎస్ ను వీడాలని కడియం ఫ్యామిలీ నిర్ణయించుకోవడం పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య. ఇప్పటికే కావ్యను వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. అయితే నిన్న అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి కావ్య ప్రకటించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కు లేఖ రాశారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారు కావ్య. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చారి, కేకేతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సీఎం కేకే ఇద్దరు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇటు మేయర్ విజయలక్ష్మి కూడా పార్టీ వీడబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒక్కసారిగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. పూర్తి అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. 2 రోజులుగా కేటీఆర్ ఆ కుటుంబం చుట్టూ రాజకీయం తిరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ నిన్న జరిగినటువంటి ప్రచారం ఒక ఎత్తైతే, గతంలోనే వారం రోజుల క్రితమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే నివాసానికి వెళ్లారు. కేకేతో పాటుగా మేయర్ గద్వాల విజయలక్ష్మితో కూడా భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా కేకే కేసీఆర్ దగ్గరికి వెళ్లి నేను పార్టీ మారుతున్నాననేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా నిన్న మనం చూసిందే. దానికి కొనసాగింపుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలనేది కేకే అలాగే విజయలక్ష్మి డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే కనపడింది. ఈ రోజు రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ కూడా ఇద్దరు చేరికకు సంబంధించి కొంత క్లియరెన్స్ వచ్చిందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ అధిష్టానంతో, కాంగ్రెస్ ముఖ్య నాయకులందరితో కూడా కేకేకి సన్నిహితమైన సంబంధాలున్నాయి. కేకే తను సొంత ఇంటికి వచ్చాననేటువంటి ఫీలింగ్ లో ఉన్నానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలతో ఆ సమక్షంలోనే కేశవరావు చేరేందుకు కొంత సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు చేరికకు సంబంధించి రేపు
కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయానికైతే వచ్చారు. అయితే హైదరాబాద్ లో చేరతారా లేదంటే ఢిల్లీలో చేరతారా అనే దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. వీరితో పాటుగా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి సమాచారం ఉంది. ఆయన కూతురు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. వరంగల్ పార్లమెంటు సీటు నుంచి కావ్యను బరిలో దించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నలుగురు నాయకులతో ఢిల్లీలో పార్టీలో చేర్చుకునేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డితో పాటుగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శి ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పెద్దల సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదంటే రాష్ట్ర స్థాయిలోనే చేరిక ఉంటుందా అనే దానికి సంబంధించి కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి క్లారిటీకి ఇప్పటికే వచ్చారు. సీఎంని కలవడం అంటే దాని వెనకాల ఉద్దేశం కూడా అదే. గతంలో ఆహ్వానించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. దానికి కొనసాగింపుగానే ఈ రోజు రేవంత్ రెడ్డితో భేటీగా భావించవచ్చు. చేరికకు సంబంధించి క్లారిటీ ఉంది. ఎక్కడ చేరతారనే దానికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే చారి కేవలం కడియం శ్రీహరి, కావ్య అలాగే కేకే మాత్రమే కాదు, ఇంకా చాలా మంది నేతలు క్యూ కట్టారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇంకా ఎవరెవరి నేతల పేర్లు వినిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఎలాగైతే రాజకీయంగా ఇబ్బందికి గురి చేశారో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని ఆ పార్టీ ఎల్పీని కూడా విలీనం చేసుకుని కాంగ్రెస్ ని దెబ్బతీయాలనేటువంటి ఎత్తుగడ ఎప్పుడైతే కేసీఆర్ చేశారో అలాంటి ఎత్తుగడలో భాగంగానే రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి చర్చ జరుగుతుంది. సుమారు 25 నుంచి 26 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి సంప్రదింపులు కావచ్చు, వివిధ ప్రయత్నాల్లో 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారనేటువంటి సమాచారం మాత్రం మన దగ్గర ఉంది. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చేరిక ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ చేరికకు సంబంధించి సుఖేందర్ రెడ్డి ఇప్పటికిప్పుడు పార్టీలో చేరతారా లేదా అనే దానికంటే సుఖేందర్ రెడ్డి కుమారుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొంత సుముఖంగానే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి ఇంకా కొంత చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలోనే ఎమ్మెల్యేలని కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ రాబోతుంది. అయితే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఇట బయటకు రావడాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటుంది? ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి అటువైపు నుంచి? అంటే పార్టీకి సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అక్కడ గతంలో కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్లేటువంటి పరిస్థితిని కొంతమంది నాయకులు అలవాటు పడ్డటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కడియం కావ్య ప్రస్తావిస్తూ పార్టీ ఇచ్చినటువంటి వరంగల్ పార్లమెంట్ నుంచి బరిలో నిలవలేను అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపం కావచ్చు, కొన్ని నాయకుల్ని పట్టించుకోలేదు, తమకు అవమానాలు ఎదురయ్యాయనేటువంటి కారణాలను చూపించి వీళ్ళంతా కూడా పార్టీ మారుతున్నారు. కొందరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కారణాలన్నింటినీ ఇప్పటికీ బీఆర్ఎస్ కొన్ని అంచనాలు వేసుకుంది, ఓటమికి గల కారణాలను అంచనా వేసుకుంది. కాకపోతే ఇప్పుడు అధికారం దర్పంతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దూకుడు స్వభావంతో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్నప్పటికీ కారణం ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం రాజకీయంగా ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సుమారు 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వీలైనంత త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరతారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. శాసన మండలి సభ్యులకు సంబంధించినటువంటి చేరికకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. ఈ చేరికలు త్వరలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ఏంటి అనే దానికి సంబంధించి కాంగ్రెస్ కాస్త వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల ముందు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంగా బీఆర్ఎస్ ని దెబ్బతీస్తే అది కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా లాభం చేకూరుస్తుందా లేదా అనేటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే చేరికలకు మరింత ఊపునిచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అయితే చారి ఇప్పటికే కడియం కావ్యకు వరంగల్ నుంచి దాదాపుగా సీటు ఖరారు చేసేసింది కాంగ్రెస్ పార్టీ. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మరి కేకే సంగతి ఏంటి? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిపోతున్నారా?
అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి కేకేకి కొత్తగా వచ్చేటువంటి పదవులు అయితే ఏం లేవు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మంచి పరిచయాలు ఉన్నాయి. సోనియా గాంధీతో కూడా నేరుగా పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యం, ముఖ్యమైనటువంటి అందరి సమక్షంలో పార్టీలో చేరడం వల్ల జాతీయ స్థాయిలో కేకేకి పార్టీ పదవులు ఇచ్చేటువంటి ఆలోచన ఏదైనా చేస్తుందనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా 2-3 రాష్ట్రాలకు పనిచేశారు. గతంలో ఉన్నటువంటి పరిచయాలని తిరిగి కాంగ్రెస్ పార్టీ తన సేవలను ఉపయోగించుకునేటువంటి ఆలోచన ఏదో చేసినట్టు కనపడుతుంది. జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చేటువంటి అవకాశం కేకేకి ఉంటుంది. అయితే మేయర్ గా తన కూతురు ఉన్నటువంటి నేపథ్యంలో మేయర్ కంటిన్యూ అవుతుంది. తనకు సంబంధించినటువంటి రాజకీయ పదవులకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఆయన్ని పార్టీ సేవలకి ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కేకే సేవలు ఉపయోగించుకునేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి పాత్ర ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీలో గానీ ప్రభుత్వంలో తీసుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా, ఎలా ఉపయోగించాలనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి అందరికీ కూడా ఏ హామీ లేకుండానే ముందస్తుగా హామీ ఇవ్వకుండా మాత్రమే కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం కేకే పొలిటికల్ భవిష్యత్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించినటువంటి భరోసా అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే ఇవ్వలేదు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే కేకేతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని చెప్పారు కేకే. అలాగే తనకు కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉందని, సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న తాను మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్లాలనుకుంటున్నట్టుగా తెలిపారు కేకే. అయితే 10 ఏళ్ల తర్వాత కేకే తన సొంత గూటికి తిరిగి వస్తున్నారు. ఇక మరొక వైపు బీఆర్ఎస్ ను వీడాలని కడియం ఫ్యామిలీ కూడా నిర్ణయించుకోవడం పార్లమెంటు ఎన్నికల వేళ ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య. ఇప్పటికే కావ్యను వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కేసీఆర్. అయితే నిన్న అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి కావ్య ప్రకటించడం జరిగింది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కు ఒక లేఖ కూడా రాశారు. ఇక వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు కావ్య. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎంపీ కేకే. ఆయనతో భేటీ అయ్యారు. దాదాపుగా 30 నిమిషాల పాటు ఇద్దరు నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఆయన చేరికకు సంబంధించి వారి మధ్య భేటీ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా కేకే భేటీ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా కలిసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు రేవంత్ రెడ్డితో 30 నిమిషాల పాటు భేటీ జరిగిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి నేతలందరితో కూడా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి దాదాపు ఒక అరగంట పాటు చర్చలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డితో. కారు టు కాంగ్రెస్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైన నేతలు వీళ్ళంతా కూడా, అటు కేకే కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డితో కొద్దిసేపటి క్రితమే ఎంపీ కె కేశవరావు భేటీ అవడం జరిగింది. కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించారు. కేకేతో పాటు అటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనకు కేసీఆర్ అంటే కూడా చాలా గౌరవం ఉందని చెప్పారు కేకే. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆయన మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్లాలనుకుంటున్నట్టుగా, ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేకే చెప్పడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఆయన సొంత గూటికి, కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తున్నారు.
ఇప్పటికైతే కేకేతో సీఎం భేటీ అయితే ముగిసింది. మరి కాసేపట్లోనే కడియం శ్రీహరి నివాసానికి కాంగ్రెస్ బృందం అంతా కూడా చేరుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ చేరుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆయన్ను పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో కడియం నివాసానికి బయలుదేరిపోతున్నారు. కడియం ఇంటికి దీపాదాస్ మున్షి అలాగే ముగ్గురు పార్టీ సెక్రటరీలు కలిసి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ను వీడాలని కడియం ఫ్యామిలీ నిర్ణయించుకోవడం అనేది కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య. ఇప్పటికే కావ్యను వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మనం చెప్పుకున్నట్టు నిన్న అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి కావ్య ప్రకటించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఒక లేఖ కూడా కేసీఆర్ కు ఆమె రాయడం జరిగింది. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారు కావ్య.